హే గైస్, ఈరోజు మన వీడియో అంటే ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉందన్నమాట. సో ఇలా చాలా కార్డ్బోర్డ్ తోటి హోలోగ్రామ్ వీడియో అయితే చాలామంది చేస్తున్నారు. సో హోలోగ్రామ్ వీడియోస్ తీయాలంటే మీరు ఒక కార్డ్బోర్డ్ తీసుకోండి, అంటే ఇలాంటి బాక్స్లు అనమాట. సో మనకి అమెజాన్ వచ్చిన పార్సల్ది ఒక బాక్స్ తీసుకున్నాను నేను. ఏ విధంగా సరే మనం చేసుకోవచ్చు. ఈ సైజులో ఉంటే బెస్ట్ అనమాట, ఇంతే ఉంటుంది. ఎందుకంటే సెల్లో మొబైల్ పెడతాం కదా, ఇంతకన్నా పెద్దగా ఏం రాదనమాట. ఓకేనా, ఈ సైజులో తీసుకోండి. ఫస్ట్ మనకి ఇలా 4 పక్కన ఉంటుంది కదా, ఒకటి అయితే కట్ చేసుకోండి. ఒకటి కట్ చేసుకొని దాన్ని ఒక చిన్న ముక్క కింద కట్ చేయండి. అలా కట్ చేసుకుని దీన్ని కింద అంటించాలన్నమాట, అంటే స్టిక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మిర్రర్ పెడుతున్నాను. మీరు ఎవరైనా సరే వైట్ది క్రిస్టల్ కలర్లో ఉంటుంది కదా, అలాంటి కవర్ కూడా పెట్టుకోవచ్చు. నేను మిర్రర్ పెడుతున్నాను కదా, అది బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి, వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రంట్కి వచ్చి పడిపోద్ది అనమాట. పడిపోకుండా కింద అడ్డెడుతున్నాను. ఎందుకంటే మనం క్రాస్గా పెడతాం, పైనుంచి ఈ ఫ్రంట్ దాకా వచ్చేలా పెడతాం అనమాట. అయితే నా దగ్గర మిర్రర్ ఉంది కాబట్టి మిర్రర్ పెడుతున్నాను. అదే మీ దగ్గర అదే గ్లాస్ ఉంది కాబట్టి, అదే మీ దగ్గర ఏదన్నా మీరు వైట్ పేపర్ ఉంటుంది కదా, మన బుక్ స్టాల్లో గట్రా బుక్ కంటించి ఉంటాయి కదా, అలాంటిదన్నా పర్లేదు, అలాంటిదన్నా సరే ఇది ఈ సైజులో తీసుకోండి. అంటే మీకు బోర్డు ఎంత ఉందో దాని సైజు తీసుకోండి. నాకు ఆల్రెడీ ఇది ఉంది, అందుకే నేను ఇలా పెట్టాను అనమాట. కింద ఎందుకంటే ఇచ్చానంటే ఫ్రంట్కి మూవ్ అవ్వకుండా, పైన పెడితే ఇలా కిందకి వచ్చేస్తాం, మళ్ళీ పడిపోద్ది అనమాట. మీరు కూడా పెట్టుకోవాలి. ఇది మిర్రర్ బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి చేసానమాట. సో ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి. కొంచెం ఫ్రంట్కి తీసుకుని అది కూడా కట్ చేసేయండి. వైట్ కవర్స్ దేనికి ఉంటాయంటే ఫైల్స్ ఉంటాయి కదా, వాటికి ఉంటాయి. మనం పుస్తకాలు పెట్టే ఫైల్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ ఫైల్స్లో ఉంటాయి అనమాట. చూడండి, ఇది గ్లాస్ కాబట్టి క్రాస్గా పెడతాను అనమాట. ఎందుకంటే ఆ బరువుకి మళ్ళీ క్రాస్ వల్ల అయితే మళ్ళీ కిందకి వచ్చేస్తుంది కాబట్టి అక్కడ నేను ముందుగానే అడ్డిచ్చాను అక్కడ దాకా. నాకు కూడా మెజర్మెంట్లా ఉంటుంది. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనకి క్రాస్కి అయితే పెట్టేసాం, అవునా. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు పైన మనం మొబైల్ పెట్టాలన్నమాట. ఎందుకంటే ఈ హోలోగ్రామ్ వీడియో ఉంది కదా, 3D హోలోగ్రామ్ వీడియో, అది ప్లే చేయాలి కాబట్టి మొబైల్ పెట్టాలి. నిజంగా మనం ఇప్పుడు వీడియోలో కొంచెం నార్మల్ కనబడుతుంది, కానీ మామూలుగా అయితే డైరెక్ట్గా అయితే నిజంగా అక్కడ ఏమీ లేదు. ఓన్లీ హోలోగ్రామ్ లాగే మధ్య నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. మీకు ఇది తీసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అంటే 3D హోలోగ్రామ్ అంటే ఎలా ఉంటుందో అది ఇందులో ఇంకా బాగా కనబడుతుంది అన్నమాట. డైరెక్ట్గా చాలా బాగుంటుంది, మనకు వీడియోలో తెలియలేదు కానీ. సో ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని దాన్ని ఇంకా కట్ చేయను అనమాట, ఓన్లీ బయటకు ఉంచేస్తాను దాన్ని పైకి లేపి. సో మొబైల్ కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుందని. ఇప్పుడు మొబైల్ హోలోగ్రామ్ 3D వీడియో అని చెప్పేసి మనం యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇక్కడ పెట్టేయడమే. సో లైట్ ఆన్ చేసినా కనబడుతుంది, లైట్ ఆఫ్ చేసినా కూడా కనబడుతుంది అనమాట. సో ఇప్పుడు మిర్రర్ పెడుతున్నాను. సో ఇది చిన్నపిల్లలకి మనకి ఎక్స్పెరిమెంట్స్, అదే మనం స్కూల్లో ఉంటాయి కదా ప్రాజెక్టుల టైప్ చిన్నవి. సో అవి వీళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఇలాంటిది సైన్స్కి సంబంధించి చేసుకోవచ్చు. చేసి హోలోగ్రామ్లోనే మనకి ఇవి వస్తాయి, గ్లోబ్స్ ఇవన్నీ కనబడతాయి అనమాట. సో అది ప్లే చేసుకుని పెట్టినా అర్థమైపోతుంది అనమాట. అంటే రిఫ్లెక్ట్ అయ్యి ఈ మిర్రర్ నుంచి ఇలా కనబడుతుంది అని చెప్పేసి చెప్పుకోవడానికి సైన్స్ ప్రాజెక్ట్కి చేస్తారు కదా, అలాంటివి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, అలా ప్లే చేసి పెట్టాను. ఇప్పుడు చూడండి, అవుట్పుట్ ఇలా వస్తుంది. కానీ మనకి ఏం కనబడుతుంది, ఏదో మిర్రర్ మీద పడినట్టు అనిపిస్తుంది కదా, అలా లేదు. డైరెక్ట్గా అయితే మన కళ్ళతో చూస్తుంటే అలా లేదు, ఓన్లీ మొబైల్తో తీస్తుంటే అలా కనబడుతుంది అనమాట. ఓకేనా, ఇలా కూడా లేదు, డైరెక్ట్గా దాంట్లోనే రియల్గా మనం ఎలా చూస్తే ఎలా ఉంటుంది, రియల్గా 3D వీడియో అలా కనబడుతుంది. అసలు మనకి ఇప్పుడు ఇందులో చూసినట్టు కూడా లేదనమాట, చాలా ఎక్సలెంట్గా కనబడుతుంది. మీకు ఈ ప్రాజెక్ట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. నాకు ఇప్పుడు ఇక్కడ ఎలా కనబడుతుంది, పైన ఇది వెలుగు వస్తుంది అని కనబడుతుంది కదా, అలా లేదు. డైరెక్ట్గా చూస్తే ఓన్లీ అక్కడ బటర్ఫ్లై తప్ప ఇంకేం కనబడట్లేదు. ఇప్పుడు చూడండి, లైట్ ఆన్ చేశాను, బటర్ఫ్లై కనబడుతుందా. సో మనం డైరెక్ట్ చూస్తే అలాగే కనబడుతుంది అనమాట. అంటే ఇంక మిర్రర్ గట్రా ఏం కనబడట్లేదు, ఓన్లీ దాంట్లో రియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మొబైల్ అయితే తెలుస్తుంది అనమాట. సో ఇలాంటిది పిల్లలకి సైన్స్ ప్రాజెక్ట్ టైప్ ఉంటాయి కదా, అలాంటివి చేసి 3D హోలోగ్రామ్ ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసి స్కూల్ పంపితే కంపల్సరీ ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చేస్తుంది, గ్యారంటీ. ఎందుకంటే ఇలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు 3Dలా కనబడుతుందని చెప్పేసి.
ఆ బాక్స్లో రియల్గా చిన్న పక్షి వెళ్తున్నట్టు ఉంది, రియల్గా ఉందన్నమాట, చిన్న పక్షి ఉన్నట్టు ఎక్సలెంట్గా అయితే ఉంది. మీరు ఇలా కాకుండా నాకు క్లియర్గా కావాలి తెలుగులో అనుకుంటే నా వెబ్సైట్లో పెట్టాను క్లియర్గా ఎలా చేయాలో. సో అది కావాలనుకుంటే వెబ్సైట్ లింక్ అని చెప్పి కామెంట్ చేయండి, నేను సెండ్ చేస్తాను. రెండోది ఏంటంటే ఇలాంటిదే ఆల్రెడీ తయారు చేసి అమ్ముతారు అమెజాన్లో, దాని లింక్ కావాలితే కామెంట్ చేయండి, లింక్ అని సెండ్ చేస్తాను. అంతేకాకుండా మీలో ఎవరు షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్ వీటిల్లో ఆఫర్ పెట్టి తీసేస్తారనమాట. ఆఫర్ పెట్టడం అంటే నైట్ ఈవినింగ్ పెడతారు, 12 o'clock పెడతారు, మళ్ళీ తీసేస్తారనమాట. ఇలాంటి ఆఫర్లను తీసుకొచ్చి మన టెలిగ్రామ్ పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు ముందు ఆ టెలిగ్రామ్ ఫాలో అయి ఉన్నారనుకో, మీరు ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు ఈజీగా పర్చేజ్ చేసుకొని చాలామంది సేవ్ చేసుకోవచ్చు. సో ఆ టెలిగ్రామ్ మీరు ఫాలో అవ్వ ఉంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి telugutelugu.com అని చెప్పి సెర్చ్ చేసి దాంట్లో సెర్చ్లో టెలిగ్రామ్ అని చెప్పి సెర్చ్ చేయండి. అందులో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వండి. చాలామంది సేవ్ చేసుకోవచ్చు.